ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యగా మార్చుకొని మానసిక శారీరక ఒత్తిడులను దూరం చేసుకోవాలని బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ రితేష్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ చంద్రమోహన్, మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపులో భాగంగా బద్వేల్ పట్టణంలోని స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో దాదాపు 5,000 మంది పైచిలుకు జనాభాతో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ రంగాల ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, యువత, విద్యార్థులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. యోగా గురువుల ద్వారా వారు చేసే యోగాసనాలు చేయటమే కాకుండా వాటి యొక్క ప్రయోజనాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. యోగాను మన దేశ బ్రాండ్గా ముందుకు తీసుకువచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలకు యోగా యొక్క ప్రాధాన్యతను తెలియజేశారని అన్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన భారత ప్రధానమంత్రి అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు బద్వేల్ పట్టణంలో దాదాపు 5,000 మంది పార్టిసిపెంట్స్తో మనం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా శ్రద్ధగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సో ఈ కార్యక్రమం యొక్క ఉపయోగాలు అలాగే వీటిని కొన్ని రోజులు వాళ్ళు సాధన చేస్తే డెఫినెట్గా వాళ్ళ ఈ యోగా యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు డెఫినెట్గా గుర్తిస్తారు. వాళ్ళ యొక్క ఆరోగ్యాలన్నీ కూడా బాగుపడి సో మన రాష్ట్రం ఆరోగ్యాంధ్రప్రదేశ్గా మారుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ థ్యాంక్ యూ అనండి. యోగా దినోత్సవం సందర్భంగా మరియు మన యోగాంధ్ర సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ మన బద్వేలు పట్టణంలో యోగాంధ్ర నుంచి వచ్చినటువంటి పబ్లిక్ మరియు అధికారులకు, అనధికారులకు అందరికీ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ సభను ఈ యొక్క ప్రోగ్రాంను విజయవంతంగా చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా పోలీస్ శాఖ తరఫున. అట్లాగనే అందరికీ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళకు ఆరోగ్యం గురించి, యోగా గురించి తెలుసుకోవడం అన్నటువంటిది చాలా సంతోషకరమైన విషయము. ఇది ఇంతటితో ఒప్పుకున్న అందరూ కూడా ప్రతిరోజు కూడా యోగాను ప్రాక్టీస్ చేసి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మా పోలీస్ శాఖ తరఫున అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంతర్జాతీయ శుభాకాంక్షలు బద్వేల్ ప్రజలందరికీ కూడా. మరి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి సహకరించిన ఆర్డీఓ చంద్రమోహన్ సార్ గారికి, వారి సిబ్బందికి, తర్వాత పోలీస్ సార్ మన సురేంద్రనాథ్ సార్ డిఎస్పీ వారి సిబ్బందికి ఇంత ముందుగానే ప్రిపరేషన్ మీటింగ్లో ఏ విధంగా మనందరం ఒక ప్లాన్ చేసుకున్నామో ఆ ప్లాన్ ప్రకారం సక్సెస్ఫుల్గా ఎక్కడ కానీ ఏం చిన్న సంఘటన జరగకుండా టైం టు టైము ప్రోగ్రాం జరిపినందుకు పోలీస్ సిబ్బందికి మరియు ఇక్కడ వచ్చిన గౌరవ ప్రజాప్రతినిధులు రితీష్ రెడ్డి సార్కు ఆయన వేదికను ఇచ్చేయడమే కాకుండా జన సమీకరణ చేయడంతో పాటు ఇక్కడ ఆయన కూడా మాతో పాటు యోగాలో పార్టిసిపేట్ చేసి అందరికీ ఒక మంచి మెసేజ్ పంపించిండు. ముందు నుంచే అందరూ కూడా యోగాలో పాల్గొంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పి మరి అలాగే డీసీసీ బ్యాంకు చైర్మన్ శ్రీ సూర్యనారాయణ రెడ్డి గారికి, మిగతా ఇక్కడ వచ్చిన అందరు పెద్దలకు, ఇక్కడ సహకరించిన ప్రతి డిపార్ట్మెంటుకు పేరు పేరున మున్సిపాలిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ అందరికీ. 11వ అంతర్జాతీయ యోగా కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, బద్వేల్ ప్రజలకి పేరు పేరుగా ధన్యవాదాలు. మొట్టమొదటిగా గత నెల రోజులుగా
యోగాంధ్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు దేశానికే కాదు ప్రపంచానికి యోగా అనేది పరిచయం చేసి ఒక దినంగా ప్రకటించిన నరేంద్ర మోడీ గారికి మనందరం కృతజ్ఞతలు తెలపాలా. ఎందుకంటే వేదాల్లో ఎప్పుడో యోగా ఉన్నది. ఈరోజు దేశాలు కాదు, రాష్ట్రాలు కాదు, అన్ని దేశాలు దీన్ని ఆచరించినప్పుడు మనందరూ కూడా ఈ యోగాని మన జీవితంలో అంతర్భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అన్ని యోగాసనాలు ఎంతోమంది ఈ ఆసనాల్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి. ఆరోగ్యమే కాదు, ధ్యానం చేసుకుంటూ జ్ఞానం రెండు ఒకటయ్యే చరిత్ర యోగాకు ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, మీ అందరూ ఇక్కడ ఈరోజు కేవలం ఇదొక చైతన్యపరిచే కార్యక్రమం కాకుండా ప్రతి ఒళ్ళు దీన్ని మన జీవితంలోకి అందరూ కుటుంబ సభ్యులతో పాటు అందరూ ఇది చేస్తే మన ఆరోగ్యం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒకటి మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి యోగా అనేది మనం పుస్తకాల్లో మన పతంజలి గారు కూడా పుస్తకంలో తెలియజేశారు. గ్రంథాల్లో ఉన్న వాటిని మనందరం ఈరోజు యువకులు కానీ, మహిళలు కానీ, లేకపోతే పెద్దలు కానీ, ఎవరికైనా ఒక ఏజ్ కానీ లేదంటే ఎన్ని వర్గాల వాళ్ళు ఈజీగా చేసే యోగాసనాలు మీ అందరూ చేయాలని నేను కోరుతున్నా. ఈ సభని ఈ గత నెల రోజులుగా యంత్రాంగం అంతా, జిల్లా యంత్రాంగం కానీ, రాష్ట్ర యంత్రాంగం కానీ, ప్రత్యేకంగా బద్వేల్లో ఉన్న యంత్రాంగం అందరం, ఎందుకంటే అందరు అధికారులు ఇది ప్రతి పల్లెలో కానీ ప్రతి మారుమూలల్లో యోగాంధ్ర చేయాలా. ఈరోజు ఇక్కడ ఉన్న తాలూకా హెడ్ క్వార్టర్లో యోగాంధ్ర చేయాలనేసి అందరితో పాటు పాత్రికేయ మిత్రులు అందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఎందుకంటే ఈ ఒక్కరిది కాదు, మన ప్రాంతం మన బద్వేల్ అనేదానికి అందరు నిదర్శనం అనేదానికి అందరు జన సమీకరణ చేసిన అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. యోగా ఇన్స్ట్రక్టర్గా ట్రైన్ చేస్తున్నాను కాబట్టి నాకు యోగా సర్టిఫికెట్ ఉంది. నేను ఒక పర్ఫెక్ట్ యోగా మాస్టర్నే నిజంగా. ఎందుకంటే సార్ వాళ్ళు ఎప్పుడు పిలిచినా కూడా వచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆర్డీఓ సార్ కానీ, మన కమిషనర్ నరసింహారెడ్డి సార్ కానీ చాలా బాగా పిలిచి నిజంగా ప్రతిదీ చేసినందుకు, ఇంత పెద్ద అవకాశం కల్పించేందుకు సార్ వాళ్ళకి నిజంగా నాకు కూడా నేను నా తరపు నుంచి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే యోగా మాస్టర్ అనేది ఊరికి మనం ఏదో చేస్తూ ఉన్నా కూడా ఇంత బాగా అవకాశం కల్పించారు. అవకాశాన్ని తీసుకున్నాను. ప్రతి ఒక్కరూ వాళ్ళ దైనందిన జీవితంలో ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలైనా కూడా రోజు ఎక్సర్సైజు ప్లస్ కొన్ని ప్రాణాయామాలు చేస్తే కనుక ఆరోగ్యంగా ఉంటారని నేను ఈ సూచన పరంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను.